ప్రస్తుతం నేను ఉప్పల్ నియోజకవర్గంలోని కేసీఆర్ నగర్, బాలకృష్ణ నగర్ కాలనీ దగ్గర ఉన్నాను. నా వెనుక చూస్తున్నారు కదా, ఈ మూసి ఆనుకొని ఉన్న కేసీఆర్ నగర్ కాలనీ కానీ, బాలకృష్ణ నగర్ కాలనీ కానీ, ఇక్కడ అధికారులు వచ్చైతే ఇప్పటికే సర్వే చేయడం జరిగింది. మీరందరూ ఖాళీ చేయాలంటూ వాళ్ళకు ఇండైరెక్ట్గా ఆదేశాలు అయితే ఇచ్చారు. నోటీసులు అయితే లాంటి ఏం లేకుండా కూడా అధికారులు అయితే సర్వే చేస్తున్నప్పటికీ జనాలు ఒకంత ఆందోళన చెందుతున్నారు. చూస్తున్న స్థానికులంతా భయపడుతున్నారు. ఈ చుట్టుపక్కల ఇప్పుడు నేను చూపించే బిల్డింగ్లన్నీ మూసిలో పోతాయని చెప్పేసి వాళ్ళ ఆఫీసర్లు స్థానికులకైతే తెలియడంతో స్థానికులు ఒకంత ఆందోళన చెందుతున్నారు. స్థానికులు ఇక్కడ లోకల్ లీడర్లు అంతా కలిసి మొత్తం ఎవరు వస్తారో అంటే రండి అన్నట్టు చూసుకుందాం అన్నట్టు ఆ స్థానికులు అయితే రెడీగా ఉన్నారు. ఆఫీసర్లు వచ్చి సడన్గా ఇట్లా కూలగొడితే ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే మూసి రివర్ బెడ్ సంబంధించి ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులను కూడా గుర్తించినట్టు, దాంట్లో 10,000 డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళేందుకు రెడీగా ఉన్నారని చెప్పేసి అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ఆ నివేదిక కూడా సమర్పించారు. కొందరైతే నిన్న మనం రామంతపూర్ దగ్గర కొన్ని ఏరియాలోకి వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళే పరిస్థితి లేదు, ఆ డబుల్ బెడ్రూమ్ మాకేం అవసరం లేదు, మేము మా ఇంట్లోనే ఉంటాము, మూసీకి మేము చాలా దూరంగా ఉన్నాము, 40 ఏళ్ళుగా ఇక్కడనే ఉంటానని చెప్పేసి ఆ స్థానికులు అయితే చెప్తున్నారు. చూద్దాం మరి ఇప్పుడు ఈ బాలకృష్ణ నగర్ సంబంధించి, కేసీఆర్ నగర్ సంబంధించి స్థానికులు ఏమంటున్నారు, ఆఫీసర్ వాళ్ళు వచ్చి ఏమన్నారు, ఏం చెప్పారని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. గతంలో ఇప్పుడు దగ్గర ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు రాజ్రెడ్డి సాబ్ ఉన్నప్పటి నుంచి ఇది ఇక్కడనే ఇట్లనే నడుస్తూనే ఉంది, పోతుంది అని చెప్పి అట్లా అని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మన కలెక్టర్ గారు ఆర్డీఓకి ఇచ్చారు, ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ నుంచి వచ్చారు. ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంత 50 మీటర్ల 50 మీటర్లు మార్కింగ్ వేసారు. వేసినప్పుడు ఖచ్చితంగా వెళ్తాయండి మేము, కాకపోతే మీ ప్రయత్నం మీరు చేసుకోండి, ఏం చేసుకుంటారో తెలియదు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ హైడ్రా అని చెప్పి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఒక భయం పుట్టుకుంది. సరే నిజమేనా కాదా అనుకున్నప్పుడల్లా మన రేవంత్ సీఎం గారు ఈ చిన్న ఇళ్ళు ఏవైతే ఉన్నాయో పోతున్నాయో వాళ్ళకి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి అంటున్నారు. ఇక్కడ మనం అప్పుడు తీసుకున్న రేట్కు డబుల్ బెడ్రూమ్కి కంపేర్ చేసుకుంటే అండి అది చాలా అన్యాయం. ఇది మేము ఏం చెప్తున్నామంటే మాకు ఈడ ఉన్న కార్డ్ వాల్యూ ప్రకారము ఒక 3 ఇంతలు ఇచ్చినామనుకోండి అందరికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తే మటుకు ఒక ప్లాట్కి ఒకరు ఇస్తారు. ఈడ ఉన్న 50-60 గజాల మనుషులు తీసుకున్న ప్లాట్ వాళ్ళు ఒక్క ఫ్లోర్ మీద కాకుండా 3 ఫ్లోర్ వేసుకోరు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఉండేసి 3 ఫ్లోర్ వేసుకున్నప్పుడు వాళ్ళకు మీరు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎట్లా అని చెప్పండి, ఇది చాలా అన్యాయం. మన ముఖ్యమంత్రి గారు ఏదన్నా గవర్నమెంట్ జాగా ఉంటే తీసుకోవచ్చు, తప్పకుండా తీసుకోవచ్చు. ఇక్కడ మూసి అంటూ కాబట్టి మూసి జాగా ఉంటే ఏదైనా తీసుకోవచ్చు. ఇది పట్ట భూములు ఇవి. ఇప్పుడు గత 20-25 సంవత్సరాల నుంచి కట్టుకొని ఇంటి ట్యాక్సులు కడుతున్నారు. అన్నీ కట్టుకుంటే ఇవాళ అనవసరంగా భయం లేపి అందరికి జనాలకు భయం లేపుకుంటా ఈ హైడ్రా అన్న పేరుతో ప్రతి ఒక్కరికి భయం అయిపోతుంది. ట్యాక్సులు కడుతున్నారు. ప్రతి ఒక్కటి వచ్చి చెక్ చేసుకోమని చెప్పండి, సర్వే చేసుకోమని చెప్పండి. అనవసరంగా జనాలను భయపెట్టాడు కరెక్ట్ కాదు మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలు ఉన్నాడు. ఎందుకంటే ఆయన తిట్టాలంటే కూడా బాగా మంచిగా ఉంటుంది. ఆయననే అర్థం చేసుకోవాలి. అంత గరీబులను అన్యాయం. ప్రభుత్వాలన్నీ నాలను ఆక్రమించుకున్న వాళ్ళందరినీ వదిలేసిర్రు. ఇప్పుడు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్తారు కదా, మరి హైదరాబాద్ అందుకే కదా ఖచ్చితంగా నాలాల మీద ఉన్న వాళ్ళందరినీ వద్దా అనుకుంటారు. అంత గరీబులు ఉన్నారు. ఇప్పుడు 20 గజాలు 30 గజాల వాళ్ళు కూడా ఉన్నది. ఇప్పుడు ఇదే ఇల్లు 30 గజాలు ఉన్నది. వాళ్ళు ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది కట్టుకొని. ఇప్పుడు పోవంటే ఎక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు? కొనుక్కున్న భూములు కదా, పట్ట భూములు వచ్చి చెక్ చేసుకోమని, ల్యాండ్ మొత్తం సర్వే చేసుకోమని చెప్పండి. ఏదైనా ఉంటే అట్లా అన్యాయంగా తీయద్దు. అంటే కాలనీవాసులు ఇప్పటికే కొన్ని ల్యాండ్ పత్రాలకు సంబంధించి ఎవరైతే ఈ సొంత ఓనర్లు ఉన్నారో రిజిస్ట్రేషన్ సంబంధించి వాళ్ళంతా ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే లీగల్గా ఫైట్ చేసేందుకు కాలనీవాసులు ఎంత అయితే సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆఫీసర్లు వచ్చి ఒకసారి సర్వే చేయడం జరిగింది. సో లీగల్గా ఏమైనా ఫైట్ చేయడానికి ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ కాలనీకి సంబంధించిన పెద్ద మనుషులందరూ ఈ ఇంటికి పత్రాలకు సంబంధించి వాళ్ళైతే ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటికి సంబంధించిన ఆ ఇంటి ముందు దిగి ఉన్న ఒక ఫోటో ప్లస్ రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు, ఈ అన్ని రకాల ఇంటికి సంబంధించిన పత్రాలన్నిటితో సంబంధించి ఈ కాలనీవాసులందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ కాలనీ పెద్దలు ఉన్నారు. అసలు వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే ఏం చేస్తున్నారు, ఈ ప్రాసెస్ అంతా ఏంటి అసలు? మేము రేవంత్ రెడ్డి హైడ్రా పెట్టి అంత ఆగమాగం చేసి ఏదో బఫర్ జోన్ అని ఎఫ్టీఎల్ అని రకరకాల ఆంక్షలు పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. మేము వాళ్ళకు ఒకటే సూటిగా అడుగుతున్నాం, ఇక్కడ కూడా ఎవరు కబ్జా చేయలేదు. ఇది 100% 100 సంవత్సరాల కంటే ఇంకా ముందు నుంచి కూడా చరిత్ర ఉంది. నవాబ్ కాలం నాటి చరిత్ర ఉంది. ఇది ప్యూర్లీ పట్టా ల్యాండ్స్. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఒక ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. కనీసము ఈ పట్టాలను ఒక్కొక్కరు ₹1,00,000 గజం పెట్టి కొనుక్కున్నాడు. ₹1,00,000 100 గజాలంటే ₹1,00,00,000 ల్యాండ్ పెట్టి కొనుక్కున్నాడు. కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక 40-50 లక్షలు అవుతుంది. ఒక G+3 వేసుకున్నాడు, G+5 వేసుకున్నాడు, 6 కూడా వేసుకున్నారు. అది లీగల్గా నామ్స్ ప్రకారం ఉన్నాడు, చట్టానికి లోబడి పర్మిషన్ తీసుకొని కట్టుకున్నాడు. అట్లాంటి వాడికి నువ్వు ఏ విధంగా న్యాయం చేస్తావు? డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటారు కదా ప్రభుత్వం, చెప్తుంది ఆల్టర్నేట్ డబుల్ బెడ్రూమ్.
వానికి తలకాయ మీద మెడకాయ ఉందా, వాడు తలకాయ ఉన్న ముఖ్యమంత్రి. ₹1 కోటి పెట్టి ప్రాపర్టీ ల్యాండ్ కొని 50 లక్షలు పెట్టి ఇల్లు కొని డబుల్ బెడ్రూమ్ ఎంత వర్త్ చేస్తుందా? 15 లక్షలు 20 లక్షలు వర్త్ చేయదా డబుల్ బెడ్రూమ్? అది దిక్కేలేదు, ఉండనీక నీళ్ళు లేవు, తాగేందుకు కడుక్కునేందుకు నీళ్ళు లేవు, ఆడ వసతులు లేవు. అట్లాంటి డబుల్ బెడ్రూమ్లలో ఈ 1.5 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ వదిలేసి ఓడు 5-10 కోట్లు ఉన్నాడు ప్రాపర్టీ. అది ఇన్లీగల్ కాదు, లీగల్లో ఉన్నారు వాళ్ళు. ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే, గత గవర్నమెంట్ 20 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద ఎవరి గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా. మరి నీ మంత్రులే కదా అన్ని అధికారాలు ఇచ్చిండ్రు. మీరు అప్పుడు ఏం చేయాలి? ఇది ఇన్లీగల్ అని డిక్లేర్ చేసినప్పుడు ఫస్ట్ అధికారులను సస్పెండ్ చేయాలి, అధికారులకు ఫైన్ వేయాలి. దాంతోపాటు అధికారులు ముద్దాయిలు కాదు, మళ్ళీ కూడా చెప్తున్నా క్లియర్గా, గవర్నమెంట్కి లోబడి అధికారులు పనిచేస్తారు ఏ గవర్నమెంట్ ఉన్నా సరే. అప్పుడు ఏం చేయాలి? ఆ శాఖలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి కానీ గతంలో 15-20 ఏళ్ళ కింద ఇవి ఇచ్చిర్రు, పర్మిషన్లు ఇచ్చిర్రు, ఏది మున్సిపల్ శాఖ మంత్రి కానీ లేకపోతే ఏ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళ మంత్రులను ఫస్ట్ సస్పెండ్ చేయాలి. సస్పెండ్ మీన్ వాళ్ళని అరెస్ట్ చేయాలి, జైలు వేయాలి, వాళ్ళకి పెనాల్టీ ఇవ్వాలి. ఆ కాలంలో ఆ టైంలో 15 ఏళ్ళ కింద ఎవడు ముఖ్యమంత్రి కూడా వాడిని కూడా జైలు వేయాలి మొదలు. ఈ ప్రజలు ముద్దాయిలు కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏదో నాటకాలు దెంగిన మాట్లాడి నేనేదో పెద్ద మనిషిని అని చెప్పి ఈయనేదో బఫర్ జోన్ FTL అని రకరకాల రాజరిక పాలన చేస్తున్నాడు. గతంలో ప్రభుత్వాలే కదా చేసినాయి, అన్ని అనుమతులు ఇచ్చినాయి ప్రభుత్వాలే కదా. 70 గదాలు 6 గ్యారెంటీలు వదిలిపెట్టిండు. రైతు బంధు, రుణమాఫీలు ఇవి చేతగాక అది ఏమంటారు, ఈ మూసి ఎమ్మటి హైడ్రా అని హైడ్రా ఎమ్మటి పడ్డాడు. అది ఏం లాభం? అది ఏదన్నా గవర్నమెంట్ నేను పుట్టినప్పుడు సన్ని ఒక్క గవర్నమెంట్ కూడా వచ్చింది ఇంతవరకు ఇట్లా చేయలే. ఈయనకు పదవి సీఎం పదవి చేయరాకపోతే ఆ కేసీఆర్ దగ్గరకు పోవాలి, పోయి సలహా తీసుకోవాలి. లేకుంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన దగ్గర పోవాలి, ఆయన దగ్గర సలహా తీసుకోవాలి. ఏదో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా? రేవంత్ రెడ్డిని తీసుకొచ్చారు. మరి మనం నువ్వు కేసీఆర్ దగ్గర కేసీఆర్ చక్కగా ఎందుకు చేయలేదు? వాడినే కొడుతున్నారు కదా ఇప్పుడు పబ్లిక్. వాడు ఎప్పుడైనా రుణమాఫీ అందరికీ ఇచ్చిండు, మొత్తం ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, నెలకు పింఛన్లు ఇచ్చిండు. పింఛన్ ఇస్తాడు, ఇంతవరకు గరీబోళ్ళకి పింఛన్ లేదు. పింఛన్ ఇవ్వకుండా వాళ్ళు సస్తురు పాపం. ముసుకోళ్ళు బీడియో చుట్టో ఏదో ఒకటి తాగుతారు. అదే అంటుండే ఆయన కూడా. అదే అంటే నాకు ఓట్లు వేసారు కదా, కేసీఆర్ వేయలేదు, నాకు ఓట్లు వేసారు, అందుకే కేసీఆర్ మంచి చేయలేదు, నేను మంచి చేస్తున్నాను అంటుండే ఆయన. ఓట్లు వేసినందుకు మాకు గుద్ద తెంగుతాడు. ఇంకా ఓట్లు వేసినందుకు మాకు గుద్ద తెంగేది. నెత్తిన చేయి పెట్టి మాకు గుద్ద తెంగుతుండు. ఓట్లు వేయబట్టే కదా ఈ పని చేసింది. ఓట్లు ఈసారి ఓట్లు మాత్రం కంపల్సరీ ఇట్లా చేస్తే ఒక్క ఓటు రాదు, ఒక్కటి రాదు. కాంగ్రెస్ నామోనిషన్ లేకుండా పోతుంది. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నావు వాస్తవమే. ఏ మిలియనోడు ఆక్రమించుకున్నాడు, నదిలో కట్టుకున్నాడు, డబుల్ బెడ్రూమ్ ఓకే. మేము డబ్బులు పెట్టి మేము కొనుక్కున్నాం. ఇక్కడ నేను రీసెంట్ 23లో 60 లక్షలు పెట్టి తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నంబర్ కూడా చూపిస్తాను. 60 లక్షలు పెట్టి తీసుకున్నాను. సంవత్సరం అవుతున్నది. 60 లక్షలు పెట్టి తీసుకున్నాను. ఇంకోటి రూమ్ కట్టుకున్నాను, ఇక్కడ రూమ్ కట్టుకున్నాను, పొజిషన్లో ఉన్నాను హాయిగా. ఆయన వచ్చి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా నీ 60 లక్షలు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఏం చేయాలి సార్? 20 లక్షల మిత్తి కడుతున్నాను నేను. రిటైర్మెంట్ అయితే 20 లక్షలు వచ్చినాయి. పిల్లల దగ్గరికి అందరి దగ్గరికి కూర్చి 20 లక్షలు వెళ్ళినాయి. ఇంట్లోకి వెళ్ళి 20 లక్షలు అప్పు తీసుకొచ్చిన. ఎందుకంటే స్థలం ఉంటే మనకు ఒకటి ఉంటుంది అన్నట్టు ఆ ఉద్దేశంతో తీసుకున్నా, ఇల్లు కట్టుకున్నా, ఉంటున్నా. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఏం చేయాలి? డబుల్ బెడ్రూమ్ నేను 60 లక్షలు పెట్టి ఆ మిత్తి కూడా సరిపోవా డబుల్ బెడ్రూమ్ ఇస్తే నాకు. కాబట్టి మేము కొనుక్కున్నాం కాబట్టి మాకు నష్టపరిహారం అన్నా ఇవ్వాలి, లేకుంటే ఇట్లా వదిలిపెట్టేసాలి మమ్మల్ని. మేము ఉంటాం మా జాగాలో, మా ఇంట్లో మేము ఉంటాం. 50 కంటే మాది 100 గజాలు సార్. ఫస్ట్ ఫ్లోర్ పోసుకున్నాము. ఇక్కడ వేరే దగ్గర ఉంటే రోడ్డు మీద ఉంటే పిల్లలు చదువుకుంటున్నారు, ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు. వాళ్ళు ఎడ్యుకేషన్ పెరిగినా కదా, పిల్లలు కూడా పెరుగుతుంటారు కదా సార్. అట్లా అని చెప్పి మేము అమ్ముకొని తక్కువ ధరకు అమ్ముకొని ఇక్కడ వస్తుందంటే తీసుకున్నాం. మేము కూడా ఈజీగా తీసుకోలేదు, చూసి చేసి తీసుకున్నాం. నాలో చాలా దూరం ఉంది. ఆయన 50 సెంటీమీటర్ 55 సెంటీమీటర్ అంటారు కదా, వచ్చి కొలవమనండి, మా ముందు కొలవమనండి, మేము అప్పుడు ఒప్పుకుంటాం. కొలిసి తీయమనండి. ఇట్లా గరీబోళ్ళకు ఉన్నారు, నాలపక్కకు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వమనండి డబుల్ బెడ్రూమ్, వాళ్ళకి ఇవ్వమనండి, ఒప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద పడలేరు, వాళ్ళు మళ్ళీ కొనలేరు. గరీబోళ్ళకి ఇవ్వమనండి, ఒప్పుకుంటాం. కానీ మేము ఉండిపోయి ఇన్ని రోజులు ఇట్లా బతికి పిల్లలు ఉండమంటే ఎక్కడ పిల్లలు అక్కడ వెళ్ళిపోతారు. మా జీవితాలు ఎందుకు? మేము రేపు ఏమైనా చేసుకొని చనిపోతాం. రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము,
మేము ఏమన్నా మా శవాలు చూడాలి. నువ్వు పబ్లిక్ సేవ చేయనీకి వచ్చినావా, సేవ చేయనీకి వచ్చినావా, చంపడానికి వచ్చినావా? నువ్వు మాకు నువ్వు ఎట్లా కనిపిస్తావు? పెద్ద రాక్షసుడి గుండగాన్లాగా కనిపిస్తున్నావు. మాకు భయం వేస్తుంది. చూస్తున్నాం కదా, కాలనీ వాసులు అయితే ఇప్పటికే చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మాకు నెల క్రితం జరిగిన సర్వే ప్రకారం మేము అందరం ఆల్రెడీ భయపడి మేము అలర్ట్ అయ్యి లీగల్ సంబంధించి ప్రాసెస్ అయితే మేము చేపడుతున్నామని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఒప్పుకునేది లేదు. కిరాయి ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. బట్ మేము లక్షలు కోట్లు పెట్టి సొంతంగా 100 గజాలు 200 గజాలు 50 గజాలలో ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఏ విధంగా సరిపోతుంది? ఒక్కొక్క ఫ్యామిలీలో 4-5 ఉంటాము. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తే అది ఎవరికి సరిపోతుంది అని చెప్పేసి అయితే ఆ స్థానికులు అయితే ప్రశ్నించిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మా జాగాలు వదిలిపెట్టి పోయేది లేదు, మా ప్రాణాలు తెగించైనా మేము పోరాటం చేస్తామని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, కేసీఆర్ నగర్ నుంచి.